మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈ మధ్యకాలంలో చాలా రకాల వ్యాధులు వస్తున్నాయి, రకరకాల వ్యాధులు వస్తున్నాయి. ఏవి ఎప్పుడు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి చెప్పడానికి వీల్లేని పరిస్థితుల్లో ఉంది. మనం ఆహారంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, జీవన శైలిలో చాలా రకాల మార్పులు తీసుకుంటున్నాం. అయినప్పటికీ మనకు తెలియకుండానే చాలా రకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి. సో అందులో మరి అందరికి తెలిసిందే జాండీస్, పసిరికలు, కామెలు అని వాడుక భాషలో చెప్తారు. ఇలా ఏది ఏమైనా దాన్ని హెపటైటిస్ అంటారు. జాండీస్లో చాలా రకాలు ఉంటాయి. హెపటైటిస్ బి అని, పచ్చ కామెర్లని, తెల్ల కామెర్లని, ఉబ్బు కామెర్లని, ఇలా రకరకాలుగా వాడుక భాషలో చెప్పుకుంటాం. మామూలుగా టెక్నికల్గా చూస్తే హెపటైటిస్ బి, జాండీస్ బి అని, పచ్చ కామెర్లు హెపటైటిస్ అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. కంజక్టివ్ బిలిరూబిన్, ఫ్రీ బిలిరూబిన్ అని చెప్పేసి ఉంటుంటాయి. సో మరి కామెల్ వ్యాధి ఎలా వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, అలాగే కామెల్ వ్యాధి, పసిరికలు, పచ్చకామెర్లు వచ్చినప్పుడు మరి ఎలాంటి ఆయుర్వేద వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ ఈ కార్యక్రమంలో పూర్తిగా సవివరంగా తెలుసుకుందాం. సో ఎలా వ్యాపిస్తుంది వ్యాధి? గాలి, నీరు, ఆహారం ద్వారా ఈ జాండీస్ వ్యాధి, పసిరికల వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ చూసినట్లయితే ఈ మధ్య కాలంలో చాలా రకాల ఆహారం తింటున్నాము. జీవన విధానం కానీ ఆహారం తీసుకునే విధానంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చేసాయి, రకరకాల మార్పులు వచ్చేసాయి. సరైన నిద్ర లేదు, సరైన వేళకు నిద్రించడం లేదు, సరైన వేళకి ఆహారం తీసుకోవట్లేదు, సరైన పద్ధతిలో ఆహారం అసలే తినడం లేదు. సో ఇవన్నీ కూడా కారణాలు అవుతున్నాయి. సో అందులో మనం చూసినట్లయితే మరీ ముఖ్యంగా తినకూడని ఆహార పదార్థాలు చూస్తే అత్యధికంగా డీప్ ఫ్రైస్, ఎక్కువగా ఆయిల్లో వేయించబడినవి అలాంటివి తీసుకుంటున్నాము. అలాగే జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కేక్స్, పిజ్జాస్, బర్గర్స్, నూడిల్స్ ఇలాంటివన్నీ కూడా మనం అత్యధికంగా తీసుకుంటున్నాం. అవి కూడా తీసుకోకూడదు ఇక్కడ నుండి. అలాగే ఆయిల్లో వేయించినటువంటి ఆహార పదార్థాలు తినకూడదు. అలాగే పన్నీర్, మటన్ ఇలాంటివి కొన్ని తీసుకోకూడదు. సీ ఫుడ్స్ కూడా బాగా తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేస్తే కొంతవరకు పసిరికలు రాకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అలాగే నీటి ద్వారా అన్నాం కదా, ఎలాంటి నీటిని తీసుకోవాలి? అందరూ అనుకుంటారు అందరం పరిశుభ్రమైన వాటర్ని తాగుతున్నాం, ఈ మధ్యకాలంలో ఫిల్టర్స్ పెట్టుకున్నాం, ఫిల్టర్ మిషన్స్ పెట్టుకున్నాం, లేదా బ్రిస్లరీ ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఫిల్టర్ మిషన్ ద్వారా వచ్చినటువంటి వాటర్ కానీ, లేదా ఆల్రెడీ ఫిల్టర్ చేయబడినటువంటి బాటిల్స్, 1 లీటర్ క్యాన్స్, 5 లీటర్స్ క్యాన్, 20 లీటర్ క్యాన్స్ ఇలాంటివి 1 రూపీ ప్యాకెట్ నుంచి మొదలుకొని ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్ అంటే ప్యాక్ చేయబడినటువంటి నీటిని తాగకూడదు. అలాగే శుద్ధి చేయబడినటువంటి అంటే ఈ విధంగా శుద్ధి చేయబడినటువంటి నీటిని తాగకూడదు. మరి ఎలాంటి నీటిని తాగాలి చూసినట్లయితే మనకి మున్సిపల్ సీనరేజెస్ వాటర్ వస్తుంది, రక్షిత మంచినీటి సరఫరా అని చెప్పేసి పేరు ఉంది, పేరులోనే ఉంది. అంతే అనుకూలంగా మనకి ఆ నీరు పనిచేస్తుంది, ఎవరికి తెలియని విషయం. మున్సిపల్ ట్యాప్స్ వచ్చినట్లయితే ట్యాప్ వాటర్ వడగట్టి తాగడం ఎంతైనా శ్రేయస్కరం. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కనుక వాటిని ముందుగా మరిగించి చల్లార్చి వడగట్టి తాగండి, ఎలాంటి జబ్బులు రావు. ఒకవేళ ట్యాప్ అందుబాటులో లేనట్లయితే బోర్ వాటర్ని మరకాసేసి వడగట్టి తాగండి. ఈ 2 రకాల నీటిని మాత్రమే తాగండి. దీనివల్ల నీటి వల్ల వచ్చేటటువంటి చాలా రకాల జబ్బులు, నాట్ ఓన్లీ పసిరికలు,
కాకుండా డైరియాస్, వామిటింగ్స్, కడుపు నొప్పి, అల్సర్ ఇలాంటి వ్యాధులు కూడా రాకుండా మనని మనం కాపాడుకోవచ్చు. జలుబు, రొంప, దగ్గు, సీజనల్ డిసీజెస్ ఏవి రాకుండా కాపాడుకోవచ్చు. వేడి చేసి మరిగించిన నీటిని తాగండి. అలా తాగితే ఈ జబ్బులు రాకుండా ఉంటాయి. ఇక గాలి ద్వారా వస్తుంది. గాలిని మనం అడ్డుకోలేము. కాకపోతే ధారాళంగా గాలి వచ్చేలాగా ఉండాలి ఇంట్లోకి. ఇంటికి అన్ని పక్కల 4 పక్కల కిటికీలు ఉంటాయి, డోర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ పూర్తిగా మూసేసి లోపల బంధించబడినట్టుగా పడుకుంటాం మనం. అంటే ఇంటిలోకి ఏ పరిస్థితిలో గాలి చొరబడినంతగా క్లోజ్ చేసి పడుకుంటున్నాం ఈ రోజుల్లో. ఇల్లుకి అన్నీ ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ క్లోజ్ చేసేసి ఉంటున్నాం ఇంట్లో. సో అలా చేయకూడదు. పూర్తిగా ద్వారాలు తీసి ఉండాలి, కిటికీలు తీసి ఉండాలి, ధారాళంగా గాలి వచ్చి వెళ్తూ ఉన్నట్టుగా ఉండాలి. అంతేకాని క్లోజ్డ్ ఉండకూడదు. అలా అయితే పరిశుభ్రమైన గాలి వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో దానివల్ల పరిశుభ్రమైన గాలి వస్తుంది. ఇంటి చుట్టూగా నీరు నిలవకుండా చూసుకోవాలి. మురికి నీరు కానీ వాన నీరు కానీ నిలబడకుండా చూసుకోవాలి. ఈ ఇంటి చుట్టుపక్కల నీరు ఉండకుండా చూసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా బ్యాక్టీరియా ఉత్పన్నమవుతుంది. సో దట్ రకరకాల జబ్బులు విజృంభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా చేసుకోండి, బాగుంటుంది. ఆహారం విషయంలో తాజాగా ఏ పూటకి ఆ పూటగా తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని తినండి. అలాగే ఈ మధ్య కాలంలో అందరం ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకుంటున్నాం. ప్రతి పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మిగిలిపోయిన ఆహారం ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ తీసుకొని తినడం చేస్తున్నాం. రాత్రిపూట ఫ్రిడ్జ్లో పెట్టేయడం, లేదా ప్రొద్దున మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టేయడం, సాయంత్రం మళ్ళీ వేడి చేసుకొని తినడం, ఇలాంటివి చేయకూడదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయిల్ ఫుడ్స్ తయారు చేసినప్పుడు ఏవైతే ఉంటుందో ఆ మిగిలిపోయిన నూనెని మళ్ళీ వాడుతూ ఉంటాం. సో దానివల్ల కూడా ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉన్నట్లయితే జాండీస్ అనేది రాకుండా, పసిరుకలు అనేటివి రాకుండా ఉంటాయి. మరి వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి అని చూసినట్లయితే కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాగే పూర్తిగా ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది, అలాగే నీరసించిపోతూ ఉంటాం. కళ్ళు కానీ శరీరం కానీ పసుపచ్చగా మారిపోతూ ఉంటుంది. చర్మం అంతా కూడా పసుపచ్చగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళు ఐబాల్ చూసినట్లయితే పచ్చగా ఉంటాయి. తెల్లగా ఉండే బదులుగా పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. దానికి నిర్ధారణ కొరకి మనం హాస్పిటల్కి వెళ్ళినట్లయితే రక్త పరీక్ష, మూత్ర పరీక్ష చేసేసి LFT అని సీరం బిలిరూబిన్ చేసి అలా వాటి ద్వారా మామూలుగా జాండీస్ ఎంతవరకు ఉంది, పసిరికలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి నిర్ధారించడం జరుగుతుంది. వాటి ఆధారంగా సరైనటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనకు కనబడేది ఒకటి ఏంటంటే మూత్రం పచ్చగా, యూరిన్ పచ్చగా వస్తుంది. అలాగే గ్రీనిష్లో వస్తుంది. శరీరం కూడా పచ్చగా మారిపోతుంది. మనం కళ్ళను చూసుకున్నట్లయితే పసుపు పచ్చగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు అనుమానించి ఆకలి కూడా తగ్గిపోతుంది. వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. జ్వరం వస్తుంది కొంతమందికి, మరీ ముఖ్యంగా జ్వరం వస్తూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఏమన్నట్టయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, అతి త్వరగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మాలాంటి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు సంప్రదించినట్లయితే దానికి సరిపడేటటువంటి వైద్య చికిత్సలు అందించే అవకాశం ఉంటుంది. దీనికి కాను ఎలాంటి గృహ చికిత్సలు కానీ చిట్కాలు కానీ ఉండవు. ఆహారంలో మాత్రం మామూలుగా ఉలవచారు, అలాగే పప్పుకట్టు ఇలాంటివి తీసుకోవడం శ్రేయస్కరం. త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు చూసినట్లు తీసుకుంటే చాలా మంచిది. సగ్గుబియ్యం జావ కానీ, బార్లీ జావ, లేదా ఇలా ఈ విధంగా తీసుకోవాలి. ఇక మెడిసిన్స్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే లివరెక్స్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వాడుతూ ఉన్నట్లయితే మీకున్నటువంటి కామెలు వ్యాధి తగ్గిపోతూ ఉంటుంది. సో చూసారు కదా, ఎవరికైనా ఇలాంటి లక్షణాలు కనిపించి కామెలు అని డౌట్ ఉన్నట్లయితే, అనుమానం ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి ఎక్స్పర్ట్ ఆయుర్వేద హాస్పిటల్లో సంప్రదించండి, డాక్టర్స్ని సంప్రదించండి. మీకు అద్భుతమైనటువంటి ఆయుర్వేద మెడిసిన్స్ ఉన్నాయి, పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ కార్యక్రమం మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మరో కార్యక్రమం ద్వారా మేము ముందుంటాము. సెలవు. దాంతోనే ఉంటుంది, ఒంటికి రాసుకోవాలన్నా అదే ఉంటుంది, కాస్మెటిక్స్లో అంతా కూడా కొబ్బరి నూనె ఉంటుంది. సో
అఫ్ కోర్స్ వాళ్ళకి కొబ్బరి అక్కడే పండుతుంది కాబట్టి లోకల్ క్రాప్ అంతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కొబ్బరి అలా వాడడము ఉంటుంది. ప్లస్ వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్కి ఆ కొబ్బరి నూనె వాళ్ళు అది వాడడము అండ్ వాళ్ళ హెల్త్ కూడా చూడండి అంతే బాగుంటుంది. అవును. అయితే ఇప్పుడు అందరూ కొబ్బరి నూనె వాడండి, అసలు అది మంచిదా కాదా అని అంటే యాక్చువల్లీ చెప్పాలి అని అంటే కొబ్బరి నూనె చాలా మంచిది. ఎందుకు అని అంటే కొబ్బరి నూనెలో అది ఒక సాచురేటెడ్ ఫ్యాటే అన్నమాట. కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంత మంచిది కాదు హార్ట్కి అని చెప్తాము. కానీ ఇందులో కొబ్బరి నూనెలో ఉండే ఆ సాచురేటెడ్ ఫ్యాట్స్ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో, కాబట్టి అది హెల్త్కి చాలా మంచిది. అందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ప్లస్ లారిక్ యాసిడ్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో దాని మూలాన కొబ్బరి నూనె మనం కన్జ్యూమ్ చేస్తే మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది అండ్ ఎనర్జీ లెవెల్స్ని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది ఈ కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనెతో వంట చేయడము లేకపోతే కొబ్బరి నూనెని డైరెక్ట్గా తీసుకోవడము కూడా చాలా మంచిది. కాకపోతే దానికి ఒక పద్ధతి ఉంది. ప్లస్ శ్రేష్టమైన కొబ్బరి నూనె అని అంటే గనక వర్జిన్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్. సో అది వాడడం ఈజ్ మోర్ బెటర్ అన్నమాట. ఇప్పుడు రిఫైన్డ్ దాన్ని కూడా ప్రాసెస్లో రిఫైన్ చేసామనుకోండి మళ్ళీ అందులో కొబ్బరి నూనె ఒకటే, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఒకటే. సో ఆ బెనిఫిట్స్ మనకి దొరకవు. కాబట్టి కొబ్బరి నూనెని ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కానివ్వండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఈవెన్ డయాబెటిక్స్ కానివ్వండి, లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళైనా కానివ్వండి, కొబ్బరి నూనె యాజ్ అ డోస్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్నే పరగడుపున ఒక 1 టీ స్పూన్ స్లోలీ దాంతో స్టార్ట్ చేసి 1 టేబుల్ స్పూన్ దాకా వెళ్ళొచ్చు అనమాట. ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకుంటే చాలా బాగా ఫ్యాట్ మెటబాలిజంకి హెల్ప్ అవుతుంది. కొబ్బరి నూనె పరగడుపున తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ చాలా మంచిది, చాలా మంచిది. స్కిన్ కి కూడా ఇది చాలా మంచిది. గ్లాస్ స్కిన్ గ్లో ఏదైతే వస్తుందో రెగ్యులర్ గా కొబ్బరి నూనె తీసుకుంటే అంత బెనిఫిషియల్ గా ఉంటుంది మన స్కిన్ గ్లోకి కూడా అన్నమాట. అంటే ఎవరైనా తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే కొబ్బరి నూనె శ్రేష్టమైంది, తల్లి పాలతో సమానం అని చెప్తూ ఉంటారు, అన్ని లాభాలు ఉన్నాయని. అంటే ఎవరైనా తీసుకోవాలి తీసుకోకూడదు అట్లా ఏమైనా ఉంటుందా, కేటగరైజ్ చేయాలా దాంట్లో? ఎవరికైతే గనక ఈ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసుకున్న వాళ్ళు, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తర్వాత విఎల్డిఎల్ లిపిడ్స్ ఏవైతే ఎక్కువ ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవాళ్ళు, బార్డర్ లైన్ కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి అవాయిడ్ చేయమని చెప్తాము. ఆర్ టేక్ ఇన్ వెరీ మోడరేషన్ అన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు, అది హార్మ్లెస్. బట్ అంతకంటే ఎక్కువ 1 టీ స్పూన్ అని అంటే హార్డ్లీ వీ కెన్ సే 2 to 5 ml అన్నమాట. అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం కంప్లీట్లీ డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకోవాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి. సో కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, హైపర్ కొలెస్ట్రీమియా, హైపర్ లిపిడీమియా ఉన్న వాళ్ళు మాత్రం we would say take in moderation అన్నమాట. బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అంటే ఇంకా వేరే ఏం కాంబినేషన్ ఆఫ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి అనేది చూసుకొని ఖచ్చితంగా దే కెన్ ఆల్సో టేక్. ఇన్ఫ్యాక్ట్ ఇంటిలిపాది కూడా ఈ వర్జిన్ కోకోనట్ ఆయిల్లో కుకింగ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. బికాజ్ మనము అదర్వైజ్ యూస్ చేసే ఆయిల్స్, ఇప్పుడు వేరుశనగ నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, చాలా వరకు ఇవి యూస్ చేస్తాము. అదే ఆయిల్స్ మార్చి యూస్ చేయాలి అని అంటే గనక రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి, లేకపోతే నువ్వుల నూనె, ఆవ నూనె, ఇవి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీటన్నిటిలో కంటే చూస్తే గనక కోకోనట్ ఆయిల్ ఇస్ మోర్ ప్రిఫరబుల్. అపార్ట్ ఫ్రమ్ మన కౌఘీలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో అది కానివ్వండి, మీరు అన్నట్లు తల్లి పాలతో సమానమైన గుణాలు కలిగింది కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అయితే మనము నార్మల్ బయట తెచ్చుకున్న రిఫైన్డ్ ఆయిల్స్ లాగా మనం ఫ్రైలు అవి చేసుకోలేము. ఎందుకు అని అంటే కోకోనట్ ఆయిల్లో డీప్ ఫ్రైస్, ఈవెన్ షాలో ఫ్రైస్ కూడా చేసుకోవడానికి లేదు. సో హెల్దీ కుకింగే ఉంటుంది. హార్డ్లీ మనము తాలింపులకి యూస్ చేసుకునే 1 టీ స్పూన్ ఆర్ 1.5 టీ స్పూన్ ఆయిల్ ఏదైతే యూస్ చేస్తామో అది మాత్రం యూస్ చేసుకొని కుకింగ్ చేసుకుంటే హెల్దీగా ఉంటుంది, ఆయిల్ కన్జంప్షన్ తగ్గుతుంది. ప్లస్ మనకేంటంటే ఆ కోకోనట్ ఆయిల్లో కుకింగ్ టేస్ట్ కానివ్వండి, ఆ అరోమా కానివ్వండి అలవాట్లేదు కాబట్టి న్యాచురల్లీ మనం ఎక్కువ వాడము. బట్ ఆ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆ కొంచెం వాడుకొని చేసింది, లేకపోతే సాలడ్స్ లో ఈవెన్ మనము టాస్ట్ చేయడానికి
కూడా కోకోనట్ జస్ట్ టాపింగ్ లాగా కూడా వాడతాం అది. వాడుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ కూడా వాడతామా? ఆలివ్ ఆయిల్ కూడా సాలడ్ డ్రెస్సింగ్ కి, సాలడ్ టాపింగ్ కి వాడుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, ఎందుకు ఆలివ్ ఆయిల్ ఆర్ కోకోనట్ ఆయిల్ మనము జస్ట్ సాలడ్ డ్రెస్సింగ్స్ కి వీటికి వాడుకోవచ్చు, వీటి స్మోకింగ్ పాయింట్ అంటామన్నమాట. అంటే వాటిని హీట్ చేసినప్పుడు కొన్ని ఆయిల్స్ కి హయ్యర్ స్మోకింగ్ పాయింట్ ఉంటుంది, లైక్ వేరుశనగ నూనె. కాబట్టి డీప్ ఫ్రైయింగ్ కి దానికి అవి ప్రిఫర్ చేయొచ్చు. అంటే అది 100 degrees అది కూడా కోల్డ్ ప్రెసర్ అయితే అంత చేయలేకపోతున్నాము. కాబట్టి న్యాచురలీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ స్మోకింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది, బికాస్ దే బికమ్ కొంచెం హెల్దియర్ వర్షన్కి వచ్చేస్తాయి. ఈ వీటిని కూడా వేడి చేసినప్పుడు ఇమీడియట్లీ స్మోక్ వస్తుంది. సో అదే ఇండికేషన్ వాటిని మనం డీప్ ఫ్రైకి యూజ్ చేయకుండా ఉండడం అనేది. సో జస్ట్ కుకింగ్, అదే లిటిల్ తాలింపుకి ఆర్ జస్ట్ షాలో ఫ్రైకి విత్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది యూజ్ చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి మనకి. ఇప్పుడు ఉదయం లేవగానే ఒక స్పూన్ ఆఫ్ కొబ్బరి నూనె ఈ నిమ్మకాయ రసంతో కలిపి తీసుకుంటూ ఉంటారు, నిమ్మరసంతో కలిపి. అంటే అది ఎందుకంటారు మ్యామ్? అంటే డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేయలేని వాళ్ళు కొంచెం అలవాటు అవడం కోసము నిమ్మకాయ రసము, తేనె, అందులో కోకోనట్ ఆయిల్ వేసుకోవడము, లేదా ఈవెన్ కాఫీలో కూడా వేసుకొని తీసుకుంటున్నారు. బుల్లెట్ కాఫీ లాగా ఐదర్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు లేదా బటర్ వేసుకుంటారు. సో వీటన్నిటితో కూడా ఏంటంటే చాలా పాపులర్ అయింది కీటో డైట్. అందులో ఈ ప్రాక్టీసెస్ అనేది చేస్తూ వచ్చారు. సో దాంతో ఏమవుతుంది అంటే డైరెక్ట్లీ ఫ్యాట్ మెటబాలిజం ఆర్ ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ అనేది బాడీలో ఇంక్రీజ్ అవుతుంది. ఇంటర్నల్లీ ఫస్ట్ ఫ్యాట్ సెల్స్ టార్గెట్ అవుతాయి, ఎస్పెషల్లీ మన అబ్డమెన్ ఫ్యాట్ ఆర్ విసరల్ ఫ్యాట్ దేన్నైతే అంటాము. మన బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో, హార్ట్, లివర్, లంగ్, ప్యాంక్రియాస్, డైజెస్టివ్ సిస్టమ్, దాని చుట్టూతో ఉన్న ఫ్యాట్ని మనం విసరల్ ఫ్యాట్ అంటాము. సో విసరల్ ఫ్యాట్ ఎప్పుడైతే పెరుగుతుందో అది ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ హార్ట్ ఆర్ కార్డియాక్ డిసీజెస్కి దారితీస్తుంది. కోకోనట్ ఆయిల్ తీసుకోవడంతో ఈ విసరల్ ఫ్యాట్ని డైరెక్ట్గా అది టార్గెట్ చేస్తుంది. సో ఈ అబ్డామినల్ ఆర్ విసరల్ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, వెయిట్ లాస్ కోసం అయితే బాగా పనిచేస్తుంది. కోకోనట్ ఆయిల్లో ఉన్న ఔషధ గుణాలు ఇంకా దేనిలో లేవు. ఇంకా తల్లిపాలతో సమానం అంటే ఇంకా దాన్ని మనము చెప్పలేము అసలు ఇట్లా ఉంటుందని. ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే మీరు అన్నట్లు కార్డియోవాస్కులర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎక్కువ క్వాంటిటీ కాకుండా వెరీ లిటిల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. కుకింగ్ కూడా దీన్ని వాడచ్చు, జనరల్గా కూడా నార్మల్గా కూడా తీసుకోవచ్చు. సో బెల్లీ ఫ్యాట్ అనేది అందరికీ ఉంది కాబట్టి అందరూ తీసుకోవాలి ఖచ్చితంగానండి. ఏదైనా కానీ హెల్తీగా హెల్తీ ఫుడ్స్ మనం తీసుకుంటే కనుక మన హెల్త్ అనేది బాగుంటుంది. నిజంగా చాలామంది రకరకాల పికిల్స్, వేడి వేడి టీ, కాఫీలు ఇలాంటివి తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు మ్యామ్. అవునండి. సో పొట్టలో వచ్చే క్యాన్సర్స్కి మెయిన్ కారణాలు ఏంటంటే ఆ పచ్చళ్ళు, వేడిగా తీసుకోవడాలు, అలాంటివే మెయిన్ రీజన్స్ అని చెప్తూ ఉన్నారు. సో హెల్తీ హ్యాబిట్స్ చేసుకోవాలి. సో మీరు అన్నట్లు కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ మంచిది, చాలా మంచిది. స్కిన్కి మంచిది, బాడీకి మంచిది, హెయిర్కి మంచిది, అన్ని రకాలుగా కోకోనట్ ఆయిల్ బరువు పెరగకుండా బరువు తగ్గించడానికి కూడా చాలా మంచిది. అది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో అలవాటు లేకపోయినా కొంచెంగా అలవాటు చేసుకోవచ్చు, మోడరేషన్గా తీసుకోవచ్చు. చిన్నగా 1 టీ స్పూన్ అయితే ఎవరైనా తీసుకోవచ్చు. అదొక మెడిసిన్ లాగా పనిచేస్తుంది, ఒక ఔషధం తీసుకున్నట్లే అనమాట. బీపీలు, షుగర్లు అందరికి ఉన్నాయి కాబట్టి అందరూ కూడా తీసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.